నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనానికి స్వాగతం. అరచేయి పరిశీలనలో మనం అనేక విషయాలను తెలుసుకుంటూ అరచేయి యొక్క స్వభావము, రంగు, మృదుత్వము, వేళ్ళు, కణుపులు, వంగేటి స్వభావము, బొటనవేలుకి మధ్య ఉండే ఖాళీలు, వేళ్ల మధ్య ఉండే ఖాళీలు, ఆ తదుపరి చర్మం యొక్క స్వభావము, అరచేతిలో గ్రహస్థానాలు, వాటి యొక్క భావాలు, ఇవన్నీ మనం ఈ క్షేత్ర విభాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్షేత్రం నుంచి మనం బీజములు అంటే రేఖలు. రేఖల్లో ప్రధానమైనటువంటివి ఉపరేఖలు, తదుపరి గుర్తులు, సూక్ష్మమైనటువంటి రేఖలు. ఇలాగ బీజములు అనేసరికి అనేకమైనటువంటి లక్షణాలను కలిగినటువంటి రేఖల్ని మనం దీంట్లో గమనించవచ్చు. అయితే క్షేత్రము, బీజము, వీటి లక్షణాలని మనం సమన్వయం చేసుకుని వాటిని విశదీకరించినప్పుడు మాత్రమే ఆ లక్షణాలని ఒకదానితోటి ఒకటి సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే బీజము అనేక ఉంటాయి. బీజాలు క్షేత్రము యొక్క స్వభావాన్ని బట్టి పరిమితులు ఉంటాయి. అంటే నవగ్రహాల యొక్క భావాలు 9, అరచేతి యొక్క ఆకారములు 6 రకాలు, అరచేయి సౌష్ఠవము, రంగు, ఇవి లిమిటెడ్గానే ఉంటాయి. మనం క్షేత్రం చెప్పుకున్నప్పుడు మీకు ఉదాహరణగా నేలల యొక్క రకాలు చెప్పాను. మనం ఎన్ని చూసుకున్నా ప్రపంచంలో ఈ భూమి మీద ఉండేటువంటి నేలలో రకాలు ఉదాహరణలో 5-6 చెప్పుకున్నా ఒక 10-15 కంటే ఎక్కువ ఉండవు. అదే బీజములు అనేసరికి ఈ రకరకాల నేలల్లో పండేటువంటి పంటలు, ఎదిగేటువంటి వృక్షాలు, మొక్కలు, వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. వృక్షాలు వచ్చేసరికి చిన్న చిన్న ఏకవార్షిక మొక్కలు, అంటే ఒకసారి మొలిస్తే అవి ఏడాదిలోపు పంటనిచ్చేసి అంతరించిపోతాయి. గుల్మాలు అంటే చిన్న చిన్న పొదలుగా ఎదుగుతాయి. వృక్షాలు పెద్ద పెద్ద మాన్లుగా అయ్యి మహావృక్షాలు 100 సంవత్సరాలు అవి స్థిరంగా ఉంటాయి. లతలు, తీగలు, పాదులు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సౌష్ఠవాన్ని కలిగి వాటి లక్షణాన్ని బట్టి మనం దాని యొక్క ఫలితాన్ని మనం ఎలాగైతే విశదీకరిస్తామో ఈ బీజాల రేఖల్లో కూడా ఈ రేఖలు 3 రకాలుగా ఉంటాయి. అంటే స్పష్టంగా, దృఢంగా ఉండేటువంటి రేఖలు, బలహీనంగా, లోతు తక్కువగా, మూడోది తెగువలతో ఉండేటువంటిది. అంటే రేఖ మధ్యలో ముక్కలు కింద తెగిపోతుంది. బలహీనంగా అంటే సన్నగా, ఆ ఉండవలసిన స్థాయి కంటే తక్కువగా ఉంటాయి.
స్పష్టంగా దృఢంగా ఉండేటువంటి రేఖలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. బలహీనంగా లోతు తక్కువ ఉండేటువంటివి అవి ఆ రేఖ యొక్క లక్షణాన్ని బట్టి అది తక్కువ మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. తెగువలు అంటే మధ్య మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయితే ఆ వయసు వచ్చేసరికి అది వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ బీజాలన్నిటినీ మనం ఉదాహరణగా తీసుకుని, అంటే స్పష్టంగా ఉండేటువంటి దృఢంగా ఉండేటువంటి రేఖ క్షేత్ర విభాగంలో ఈ అరచేతిలో ఏ భావాలను ఎక్కువగా చూపెట్టేటువంటి క్షేత్రంలో ఉంది, దాన్ని బట్టి అది వచ్చే ఫలితం. దీన్ని మీకు ఉదాహరణకి బీజాలంటే విత్తనాలు అని చెప్పాను కదా. ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు ఆ విత్తనాలు ఎలా ఉంటాయి, రకరకాల విత్తనాలు. ప్రతి విత్తనము అది చక్కగా దృఢంగా ఉండి ఏ రకమైనటువంటి ఆ బీజంలో ఉండేటువంటి లక్షణం, వృద్ధి చెందే లక్షణం కోల్పోకుండా ఉండేటువంటి బీజాలు. ఈ బలహీనంగా ఉండేటువంటి విత్తనాలు అంటే కొంతమంది రైతులు విత్తనం తయారవ్వకుండానే, అంటే అది మొక్కకి పూర్తిగా పక్వానికి వచ్చి రాలే వరకు ఉంచకుండా లేతగా ఉన్నప్పుడు వాటిని సేకరిస్తూ ఉంటారు. అవి బలహీనంగా ఉంటాయి. అలా కాకుండా కొంతమంది విత్తనాలని మనం జాగ్రత్త చేసినప్పుడు దానికి క్రిమికీటకాదులు సోకి ఆ విత్తనాలు కొద్దిగా పుచ్చిపట్టినట్టు ఉంటాయి. అలాంటి బీజాలు అంటే మన రేఖల్లో కూడా అలాంటి స్వభావం ఉంటుంది. అంటే మీకు ఉదాహరణకి ఈ రేఖలు ఎలా ఉంటాయో, ఎన్ని రకాలు ఉంటాయో మనం తెలుసుకుంటూ, ఉదాహరణ మీకు గతంలో చూపెట్టినట్టే క్షేత్రం నేలల రకాలు చూపెట్టినట్టే మీకు ఇప్పుడు విత్తనాలు రకరకాలుగా ఎలా ఉంటాయి, వాటిల్లో మళ్ళీ 3 విభాగాలు ఎలా ఉంటాయో ఒకసారి మీకు విస్తీకరించి అప్పుడు మరలా మనం రేఖల్లోకి రేఖల పేర్లు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ విత్తనాలని పరిశీలిద్దాం. మనం రకరకాల బీజాల గురించి, అంటే అరచేతిలో రేఖల్ని మనం వ్యవసాయంలో క్షేత్రం మీద బీజాలని మనం దర్శిస్తే వివిధ రకాలైన బీజాలు ఎలా ఏర్పడ్డాయి, ఎలా వచ్చినవి, అలాగే రేఖలకు కూడా స్వభావాలు ఎలా వచ్చినాయో మీరు తెలుసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ బీజాలని మీకు పరిచయం చేస్తున్నాను. ఇవి మనం సాధారణంగా ప్రతిరోజు ఉపయోగించేటువంటి ఆవాలువి. ఇది చుక్క కూర. ఇక్కడికి వచ్చేసరికి ఇవి వాము, ఇది జీలకర్ర, ఇవి అలచందలు, మినుములు, ఇది గుమ్మడి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇవి సోయా చిక్కుళ్ళు, ఇవి మునగ, మొక్కజొన్న, అలచందలు, ఇవి బెండ, ఇవి కాకర, ఇది పాలకూర, ఇవి నేరేడు, బఠాణి, బీర, ఇవి బర్బాటి, యాలుకలు, మిరియాలు, బొప్పాయి గింజలు, రాజ్మా, చిక్కుళ్ళు, ఇవి పొట్ల, ఇవి అలచందలు, ఇవి చిక్కుళ్ళలో పెద్ద రకము, ఇవి గోంగూర, ఇవి తెల్ల గుమ్మడి, పెసలు, ఇవి నల్లటి చిక్కుడు, తోటకూర, కందులు, ఇలాగా. ఇంకా ఇవి కాకుండా మామిడి, ఉసిరి, సపోటా, ఇవన్నీ కొబ్బరి. ఈ విత్తనాలని సేకరించాను, కానీ ఇక్కడ మనకు సౌలభ్యం లేక మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ విత్తనాలు గట్టిగా దృఢంగా చక్కగా ఉన్నాయి. ఇవి పంటలో మనం ఉపయోగించినప్పుడు దీనికి డ్యూరేషన్ ఉంటుంది. ఇది మొలకెత్తడానికి ఆవాలు ఉన్నాయనుకోండి, ఒక్క రోజులో మొలకెత్తిస్తాయి. అవి మెంతులు కూడా అంతే. ఈ ధనియాలు అయితే 2-3 రోజులు తీసుకుంటాయి. కాకర విత్తనాలు అయితే ఒక 4 వారం రోజులు తీసుకుంటాయి మొలవటానికి. ఇలాగా
అవి మొలక. ఇవి చిన్న చిన్న మొక్కలుగా ఎదిగి ఫలితాన్ని ఇచ్చేస్తాయి. ఇవి ఆకుకూరలు. ఇవి చిక్కుడివి తీగలు. ఇవి అల్లుకుంటాయి. కొన్ని నేరేడు, ఈ నేరేడు గింజలు ఇవి పెద్ద పెద్ద వృక్షాలుగా సంవత్సరాల తరబడి అవి మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఇవి దృఢంగా ఉంటాయి. అంటే ఈ విత్తనాల్లో మీరు చూడొచ్చు, ఈ విత్తనం ఉంది, బఠానీ విత్తనం. ఇది చూడండి, ఇది పుచ్చు పట్టింది. ఈ పుచ్చు పట్టినటువంటి విత్తనం కొన్ని పుచ్చు పట్టినటువంటివి కూడా మొలుస్తాయి. అంటే మొలకొచ్చిన తర్వాత అవి ఆకుల్లోనూ వాటిల్లోనూ ఆ పుచ్చులు కనబడుతూ ఉంటాయి. అది సరిగ్గా ఎదగదు. కొన్ని విత్తనాలు పగిలిపోతూ ఉంటాయి, చిట్లిపోతూ ఉంటాయి. చిట్లిపోయినటువంటి విత్తనం అది కూడా సరిగ్గా మొలకెత్తదు, ఫలితాన్ని ఇవ్వదు. ఇది ములగ. ఇది లేతగా ఉంటే ఇది ఒక రకంగా మొలుస్తుంది. ఎండి దృఢంగా అయిన తర్వాత అయితే స్పష్టమైన మొలకలు ఇస్తుంది. ఇలాగ మనం ఈ విత్తనాల బీజాల్లో దీని లక్షణాలని మనం గమనించినప్పుడు రేఖల్లో కూడా, రేఖలు దృఢంగా స్పష్టంగా ఉన్న రేఖలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అది క్షేత్రాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చిక్కుడు గింజలనే తీసుకున్నాం అనుకోండి, వీటిని మనం చక్క సారవంతమైన నేలలో వేసి మనం దాని పంటని ఒక పందిరి వేసి చక్కని ఫలసాయాన్ని ఇస్తుంది. అదే ఇసుక నేలలో వేస్తే సరిగా అది ఫలసాయాన్ని ఇవ్వదు. రాతి నేలలో మొలవదు. అదేవిధంగా మన అరచేతిలో రేఖల్ని చూసినప్పుడు దృఢంగా ఉండి స్పష్టంగా ఉన్నా సరే అరచేయి స్వభావము దాన్ని స్వీకరించే విధంగా లేకపోతే సరి అయినటువంటి ఫలితాన్ని మనం చెప్పలేము. అందువలన ఈ బీజాల్లో ఉండేటువంటి లక్షణాలని, అంటే రేఖల్లో ఉండే లక్షణాలని, ముందు చెప్పుకున్నటువంటి క్షేత్రము అరచే స్వభావాన్ని మనం మిళితం చేసి మనం చెప్పినప్పుడు సరైనటువంటి ఫలితాలని మనం ఏ సమయాన్ని కూడా అంచనా వేయచ్చు. ఈ రేఖలను బట్టి సమయాలు కూడా అంచనా వేయచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఈ మొక్క ఈ విత్తనం ఉందనుకోండి, ఈ పాలకూర ఇది ఎన్ని రోజులు ఉండదు పంట, అది మొలిచి ఒక నెల రోజుల లోపల అయిపోతుంది. అదే ఇది సీజన్ ఉంటుంది, ఇది 6 నెలలు కాస్తుంది. అదే నేరేడు లాంటివి, సపోటా, ఈ రావి లాంటివి ఎన్నో వందల సంవత్సరాలు కూడా అవి స్థిరంగా ఉంటాయి. అంచేత బీజాన్ని బట్టి మనం ఈ లక్షణాన్ని గమనించడానికి ఉదాహరణగా ఇవి చెప్తున్నాను, మీరు గమనించండి. ఈ జీవితానికి, విత్తనాలకి, మట్టికి సంబంధం ఏమిటి అంటే మనం ప్రకృతిలో భాగాలము. ప్రకృతి మనల్ని ఏ విధంగా మలుచుతోందో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మిగిలినటువంటి జీవరాశిని, వృక్షాలని అన్నిటినీ కూడా వాటి యొక్క జీవన శైలికి అనుగుణంగా వాటిని కూడా ఈ క్షేత్రము, బీజము ప్రభావితం చేస్తుందని చెప్పడానికే ఉదాహరణగా దీన్ని మనం తీసుకున్నాము. ఇప్పుడు మనం రేఖల్ని పరిశీలిద్దాము. ఇప్పుడు మనం రకరకాల విత్తనాలని పరిశీలించాం కదా, వాటికి పేర్లు ఉన్నట్లే మన అరచేతిలో ప్రధాన రేఖలు. ఇది బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో ప్రారంభమయ్యి ఈ కుజస్థానము, శుక్రస్థానము చుట్టి కంకణ రేఖ వరకు విస్తరించేటువంటి రేఖను జీవిత రేఖ అంటాము. జీవితరేఖ జీవితము, ఆయుష్, ఆరోగ్యము, కుటుంబ నేపథ్యంలో వచ్చేటువంటి వివిధ మార్పుల్ని ఇది మనకు తెలియజేస్తుంది. ఇక్కడే ప్రారంభమవుతుంది జీవితరేఖ సమీపాన్ని కానీ, గురుస్థానం దిగువలో కానీ అరచేతికి ఇలా మధ్యగా వచ్చేటువంటి రేఖని శిరోరేఖ, శీర్షరేఖ అని, బుద్ధిరేఖ అని, జ్ఞానరేఖ అని, హెడ్లైన్ అని ఇంగ్లీష్లో మనం దీన్ని పిలుస్తూ ఉంటాము. ఇది శిరోరేఖ. మూడవది చిటికెన వేలు కింద ప్రారంభమవుతుంది, చూపుడు వేలు వైపు వెళుతుంది,
దీన్ని హృదయ రేఖ అంటాము. హృదయ రేఖ, హృదయ రేఖని ఆత్మరేఖ అని, హార్ట్ లైన్ అని కూడా మనం దీన్ని ఇంగ్లీష్లో హార్ట్ లైన్ అంటాము. ఈ రేఖ హృదయము అంటే మనస్సు, రిలేషను, ఫ్రెండ్షిప్, ప్రేమ, బంధుత్వము, సమాజంతో ఉండేటువంటి వ్యక్తులతోటి ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఇతరులతోటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయనేటువంటిది తెలియజేస్తుంది. ఇది హృదయ రేఖ. ఇంకా ప్రధాన రేఖల్లో అతి ముఖ్యమైనటువంటిది నాలుగవది అదృష్ట రేఖ. ఇది ఈ శిరోరేఖ దిగువ భాగం నుంచి ఏ ప్రాంతంలో అయినా సరే ప్రారంభమయ్యి కంకణ రేఖ పైనుంచి ఈ శిరోరేఖ దిగువ నుంచి మధ్యలోంచి ప్రారంభమయ్యి మధ్యవేలు వైపు శని స్థానంలోకి వెళ్ళిన దాన్ని అదృష్ట రేఖ అంటాం. ఫేట్ లైన్, అదృష్ట రేఖ. దీన్ని ఇంకా చాలా పేర్లతోటి మనం పిలుస్తూ ఉంటాం. అది యోగాన్ని ఇస్తుంది, యోగాన్ని తెలియజేస్తుంది కనుక యోగ రేఖ అని. అది ధనాన్ని గురించి చెప్తుంది కనుక ధనరేఖ అని. సంపద మనకి ఏ స్థాయిలో ఉందో విశదీకరిస్తుంది కనుక సంపద రేఖ అని. భాగ్యాన్ని ఈ వ్యక్తి ఎలా పొంది ఉంటాడు అనేటువంటిది వివరిస్తుంది కనుక భాగ్యరేఖ అని. ఫేట్ లైన్ అని మనం దీన్ని పేర్కొంటాం. ఇవి ప్రధానంగా ఈ 4 ప్రధాన రేఖలు. ఇవి కాకుండా ఈ అరచేతిలో ఇంకా ఉపరేఖలు. ఉపరేఖలు ఈ రవిస్థానంకి ఎక్కడ ప్రారంభమైన రవిస్థానాన్ని చేరేటువంటి రేఖను రవిరేఖ. సన్లైన్ కీర్తి, ఆకర్షణ, రాజకీయము, పలుకుబడి, కళలయందు ఆధిపత్యము, ఈ విషయాల్ని తెలియజేసేటువంటిది ఇది రవిరేఖ. ఈ రవిరేఖ తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రారంభమైన బుధస్థానము వైపు వెళ్ళేటువంటిది బుధరేఖ. బుధరేఖ మెర్క్యూరీ లైన్. దీన్ని లైన్ ఆఫ్ లివర్ అని, కొంతమంది ఆరోగ్య రేఖ అని, వ్యాపార రేఖ అని కూడా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ఇది బుధస్థానం వైపు వెళుతుంది కనుక బుధుడు వ్యాపార కారకుడు కనుక వ్యాపారం గురించి తెలియజేసేటువంటిది ఇది బుధరేఖ. వీటిని ఉపరేఖలు అంటాము. అలాగే జీవిత రేఖకు లోపల వైపు దీనికి ప్యారలల్గా వచ్చేటువంటి మరొక రేఖ ఉపకుజ రేఖ. ఈ కుజరేఖ జీవిత రేఖకు సపోర్ట్గా ఉండేటువంటి రేఖ. అది జీవితము, కుజస్థానం నుంచి వస్తుంది కనుక సంపద, వీటి గురించి తెలియజేస్తుంది. నాలుగవది ఈ రిస్ట్ కంకణం దగ్గర ఉండేటువంటి రేఖలు, కంకణ రేఖలు. ఈ స్థిరత్వాన్ని, సంపదను, ఔన్నత్యాన్ని, దృఢత్వాన్ని తెలియజేసేటువంటి ఈ రేఖలు. ఈ గురుస్థానంకు వెళ్ళేటువంటి కొన్ని రేఖల్ని ఇది గురు రేఖ. ఇంకా మనం
ఈ శని వృత్తము, శని స్థానాన్ని చుట్టి ఉన్నది, రవి శని క్షేత్రాల్లో ఉండేటువంటి శుక్రవంక, ఈ రేఖల్ని మనం ఇంకా వీటిలోనే ఉపరేఖల్లోనే ఒక ప్రధానమైనటువంటి రేఖ ఇక్కడ బుధస్థానము నుండి ఈ దిగువ భాగం నుండి కొద్దిగా ఇలా పైకి వచ్చి ఈ ప్లేస్ని మనకి తెలియజేసేటువంటిది అది వైవాహిక రేఖ. వైవాహిక రేఖ ఇది ప్రేమ రేఖ అని, దాని లైన్ ఆఫ్ ఎఫెక్షన్ అని మనం ఈ రకాలుగా పేర్కొంటూ ఉంటాము. ఇవి కాకుండా ఊర్ధ్వరేఖలు, అధోరేఖలు, ఇంకా పాలన రేఖలు ఇవి ఈ పర్వాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇవి ఇతర రేఖల మీదకి వాటి యొక్క ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. పాలన రేఖలు, ఊర్ధ్వరేఖలు పైకి ఊర్ధ్వముఖంగా వెళుతున్నటువంటి రేఖలు, అంటే జీవిత రేఖ నుంచి కానీ, అదృష్ట రేఖ నుంచి కానీ, ఈ రవిరేఖ నుంచి కానీ, బుధరేఖ నుంచి కానీ పై వైపుకు వెళుతున్నటువంటివి ఊర్ధ్వరేఖలు. కిందకి దిగితే ఇలాగా లోపల వైపు కానీ బయట వైపు కానీ అధోరేఖలు. అంటే కిందకి వచ్చేటువంటివి అధోరేఖలు. అవి మన యొక్క భావాల్ని, సంపదను, ఖ్యాతిని ఎక్కడ రేఖను బట్టి అవి కిందకి దిగుతున్నాయి కనుక ఆరోగ్యాన్ని క్షీణింపజేసేటువంటి రేఖలు అవి. ఇవి కాకుండా ఇక పర్వాల మీద ఉండేటువంటివి ఇలాగ నిలువు రేఖలు. అన్నిటి మీద ఈ నిలువు రేఖలను మనం అవి పాజిటివ్ శుభగుర్తులుగా మనం చూడొచ్చు. కొంతమంది చేతుల్లో కొన్ని రేఖలు అడ్డుగా ఉంటాయి. ఇవి అడ్డు రేఖలు. ఇవి స్ట్రైట్ లైన్స్, ఇవి క్రాస్ లైన్స్. క్రాస్ లైన్ ఎప్పుడు కూడా అడ్డు అంటే ఆటంకం, ఆటంకాన్ని కలిగి చెప్తూ ఉంటుంది క్రాస్ లైన్స్. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు విత్తనాలు, మన బీజాలు ఎన్ని రకాలుగా మనం తెలియజేసుకున్నామో అంతకంటే ఎక్కువ ఇప్పుడు సృష్టిలో బీజాలు అనేకం ఉంటాయి. అవి విత్తనాలు మనం నాటినప్పుడు ఒకే క్షేత్రంలో అంటే ఒకే నేలలో ఈ రకరకాల విత్తనాలను పక్కపక్కనే నాటినా అంటే నేల నుంచి వాటికి కావలసినటువంటి సారాన్ని గ్రహించి అవి వివిధ రుచులు, వివిధ స్థాయిల్లో వాటి స్థిరత్వము, ఆ పంట మనకి వచ్చేటువంటి కాలము ఇవన్నీ ఏ విధంగానైతే వేరువేరుగా ఉంటాయో ఈ రేఖలు ఇవి కాకుండా ఇంకా గుర్తులు, రేఖలు, ప్రధాన రేఖలు, ఉపరేఖలు కాకుండా గుర్తుల దగ్గరికి వచ్చేసరికి చాలా గుర్తుల్ని మనం గమనించవచ్చు. అంటే చతురము, త్రిభుజము, స్టార్ నక్షత్రము,
త్రిశూలము, చదర, ఇంకా గుర్తుల్లో శంఖము, మత్స్యము, పద్మము, రథము, దేవాలయము, ఛత్రము అంటే గొడుగు, బాణము, విల్లు, మకరము, వృత్తము, ఇలాగా ఇంకా చాలా మనం గుర్తుల్ని పేర్కొనవచ్చు. ఆ గుర్తులు వాటి యొక్క స్వభావము, రేఖలు, అవి చెప్పే లక్షణాలు, ఏ వయసులో ఏ విధంగా ఉంటుందో ప్రతి రేఖకి మనం వయసుని లెక్క కట్టడం, ఇవన్నీ మనం ఒక్కొక్కటి క్రమంగా ఒక్కొక్క రేఖ గురించి విశదంగా మనం ఒక్కొక్కటి తెలుసుకుంటాము. ఇది బీజము, దాన్ని తెలుసుకోవడానికి ఇంట్రడక్షన్ మాత్రమే. ఇక నుండి రేఖలు అన్నీ వరుసగా క్రమంగా కూలంకషంగా వాటిని గురించి మనం తెలుసుకుందాము. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారం.